రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ప్రపంచ యోగా కేంద్రంగా నిలుస్తుందని వినుకొండ ఎమ్మెల్యే చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పేర్కొన్నారు. ప్రపంచానికి భారత్ అందించిన గొప్ప కానుక యోగా అని వెల్లడించారు. విజయవాడలోని పీబీ సిద్ధార్థ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్న 6వ జాతీయ యోగాసన ఛాంపియన్షిప్ పోటీల ముగింపు వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. ఈ పోటీలలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుండి సుమారుగా 1500 మందికి పైగా పాల్గొన్నారు. మన ఇండియాలో జరిగేటువంటి అన్ని రాష్ట్రాల నుండి కూడా ఈ యోగాసన స్పోర్ట్స్ లో పాల్గొనడం చాలా సంతోషం. అందులో మన రాజధాని మన అమరావతి, మన విజయవాడ వేదిక కావటం, ఈరోజు నవరాత్రుల రోజు ఈ కార్యక్రమాలు జరగడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ప్రపంచానికి పరిచయం చేసింది భారతదేశం యోగా. ఈ యోగాల్ని, ఆయుర్వేదాన్ని, న్యూమరాలజీని, ఆస్ట్రాలజీని ఇవన్నీ కూడా ప్రపంచానికి అందించినటువంటి భారతదేశాన్ని ఈరోజు ప్రపంచంలో అందరూ కూడా చాలా గర్వపడుతున్నారు. డిప్రెషన్ నుండి బయటికి రావడానికి, సంతోషంగా ఉండటానికి, ఆరోగ్యంగా ఉండటానికి యోగాతో ఉపయోగపడుతుంది. అందుకే ప్రధానమంత్రి మోడీ గారు ఈ యోగాని మరి దేశవ్యాప్తంగా ప్రతి స్కూల్ స్థాయికి చేరుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ యోగా ప్రాక్టీస్ చేసి ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలి, ఎన్నో ఘన విజయాలు సాధించాలని ప్రధానమంత్రి గారి ఆశయాన్ని, అలాగే మన చంద్రబాబు గారి ఆశయాన్ని ఈరోజు ప్రజలకు దగ్గర చేస్తా ఉన్నారు. మన రాష్ట్రంలో ముఖ్యంగా నారా లోకేష్ గారు ప్రతి స్కూల్లో ఈ యోగాని ఇంట్రడ్యూస్ చేస్తా ఉన్నారు. కొంతమంది యువకుల్ని, టీచర్స్ ని ఈ యోగా ట్రైనర్స్ గా ట్రైనింగ్ ఇచ్చి, ట్రైనర్స్ గా చేసి ప్రతి స్కూల్లో యోగా శిక్షకులను తయారు చేసి దాని ద్వారా విద్యార్థులందరినీ కూడా ఈ యోగాను తీర్చిదిద్దాలని, ఆ విధంగా భావితరాలని ఒక ఆరోగ్యంగా, ఒక దృఢత్వం, శారీరక దృఢత్వము, అలాగే ఒక హ్యాపీనెస్, ఒక ఆరోగ్యమైనటువంటి వాతావరణం ప్రతి వ్యక్తికి ఆరోగ్యాన్ని